హాయ్ అండి, నేను నిఘాస్. ఈరోజు మాకు రాణి రుద్రమదేవి అవార్డ్స్ వచ్చినాయండి, అందుకే వరంగల్ బయలుదేరుతున్నాను. ఇదండి మేమంతా ఇక్కడ కలుస్తున్నాం. మేడం ఓ మేడం మేడం ఎక్కడ జరుగుంది గౌస్ గార్డెన్ అని చూడండి. అదే ఒకలాగా చేసుకుంటే అంతే అందరూ పరిచయం చేసేసుకుంటాం. నమస్తే సార్. గార్డెన్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ప్యాక్ మొత్తం కలిసి కష్టపడతారు. మీరు గార్డెనింగ్ ఎంత బాగా చేస్తాను ఫేస్ గ్లో తెలిసిపోతూ ఉంటుంది. అందులో వర్క్ చేస్తే ధ్యానం ఇంకంతే. ఇంకా వాళ్ళ బాబు జస్ట్ ఈ జనరేషన్కి అంత మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు నీకు చేస్తా వీడియో షేర్ చేస్తా. అసలు ఎంత అంటే మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ తెలుగు అదంతా కూడా వైజాగ్ గీతం సార్ షేర్ చేయండి కొంచెం అలాంటి వాళ్ళ కోసం కూడా మీరు గ్రూప్స్లో తక్కువ అక్కడ మళ్ళీ చూస్తున్నారు. అక్క నాకు చాలా సంతోషం. మళ్ళీ కలవాలి ఫంక్షన్లు కూడా ఇలాగ నేను చెప్తున్నాను. లేరండి గౌస్ గారు. సర్టిఫికేట్ కోర్స్ చేసి ఈరోజు అవార్డు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి కంటెస్టెంట్కి కంగ్రాచులేషన్స్ అండి. అయితే మనం ఏ రంగంలో ఉన్నా కానీ ఆ రంగంలో ఒక చిన్న అప్రిసియేషన్, ఒక చిన్న గౌరవం అది మనకి ఎవరి నుండైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ రంగంలో ఇంకొంచెం కష్టపడతాం, ఇంకొంచెం నేర్చుకుంటాం, ఇంకొంచెం మందిని ఇన్స్పైర్ చేయడానికి వీలవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకొంచెం కొత్తవి కూడా మనకి కనిపెట్టగలం. సో ప్రకృతి వ్యవసాయం కానీ మన న్యాచురల్ ఫార్మింగ్ చూసుకున్నా, టెరెస్ గార్డెన్స్ చూసుకున్నా, మనం ఎలా అంటే మనని గుర్తించి తన స్థాయిలో మనకు ఒక గౌరవం ఇచ్చుకుంటా ప్రతి సంవత్సరం ఒక అవార్డు పురస్కారం చెప్పొచ్చు. అది అవార్డు చిన్నదైనా పెద్దదైనా దాని వాల్యూ అయితే ఎప్పుడు కూడా గుర్తింపేయాలి. సో ఆ
ఆ రకంగా మనం గుర్తించి ఈ రోజు ఒక వేదిక కల్పించిన మన గోపి మాధవ్ గారికి అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో మనం నేషనల్ ఫార్మింగ్ చూసుకుంటే ఈ రోజు ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ మన భారతదేశం అంటేనే 3 కాలాలు సమానంగా ఉన్న దేశం అన్నమాట. మనం ఇప్పుడు కొన్ని కంట్రీస్ చూసుకుంటాం, ఒక 3 నెలలు తెల్లారు, ఇంకొన్ని కంట్రీస్ లో అసలు 3 నెలలు చీకటి. సో అలాంటి కంట్రీస్ తో పోల్చుకుంటే మన భారతదేశం అనేది 3 కాలాలు సమానంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి అన్ని రిసోర్సెస్ కూడా సమానంగా ఉంటాయి. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం, పంచభూతాన్ని మనం ఫామ్ చేసుకుంటా ఫస్ట్ నుంచి వ్యవసాయం చేసిన మొదటి దేశం అయితే మనదే. సో బట్ రాను 1960లో ఎప్పుడైతే హరితవిప్లవం గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా గ్రాడ్యువల్ గా మనకు ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఆ టాక్సిన్స్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా మనకు గట్ మైక్రోబియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇన్ఫెక్టివిటీ కానీ. సో మనం ఎన్నో చూస్తున్నాం. సో దాని నుంచి మనం ఎలా బయటపడాలి, సర్టిఫికేట్ ఇస్తారు అండ్ టీజీఎస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అని చెప్పేసి మనకు ఈ 2 సర్టిఫికేట్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఎవరైతే నేచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో మనం ఈ సర్టిఫికేట్స్ కనుక అప్లై చేసుకుంటే ఆ కన్వెన్షనల్ మెథడ్ లో ఆ కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి ఉన్న నేలలో ఆ పెస్టిసైడ్ రెసిడ్యూస్ అనేవి పోవడానికి నేచురల్ ఫార్మింగ్ అనుగుణంగా మారడానికి ఆల్మోస్ట్ మనకు 5 to 7 years అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఈ ఎఫ్టీఓపి టీజీఎస్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు రిపీటెడ్ గా సాయిల్ చేస్తారా దీనిపై మనకు కూడా కార్బన్ పర్సెంటేజ్ అండ్ నైట్రోజన్ పర్సెంటేజ్ అనేది బాగా. సో ఈ 5 years లో మనకి ఎప్పుడైతే ఈ టీజీఎస్ అండ్ ఎఫ్టీఓపి సర్టిఫికేట్స్ వస్తాయో డెఫినెట్ గా మనం ఫార్మింగ్ చేయొచ్చు. అండ్ నేలలో కూడా ఏమవుతుందంటే ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరిగినప్పుడు ఆ కలత కావచ్చు మనం వాడే ఇటుకలు ఎవరి చేయడం అది అవసరమే. కాబట్టి గార్డెనింగ్ లో కూడా మనకు కిచెన్ గార్డెన్ మా గ్రామంకి కానీ మా జిల్లాకి కానీ మా పక్క రైతుకి కానీ ఎలాంటి హాని లేకుండా మేము పండించుకున్నాం, మేము ధైర్యంగా అమ్ముకోగలుగుతున్నాం. ఇప్పటికన్నా కూడా భరించగలుగుతున్నాము, అమ్ముకుంటున్నాం. కాబట్టి సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటేనే ఈ వ్యవసాయంలో ముందుకు వెళ్తాం. ఎవరో వస్తారు చేస్తారు చూస్తారంటే మాత్రము ఈ వ్యవసాయము ముందుకు వెళ్ళాం. ఏ పంట పండించినా 10 మందిలో పరిచయం చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. అంత ధైర్యంగా ఉండాలి. దాన్ని మనం నష్టాల పాలైన మిర్చి మీన్ విత్తనాలు అప్పుడు 100 గ్రాములు తెచ్చుకొని ఇవాళ 100 మందికి కూడా విత్తనం ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. తర్వాత మేము పండించే విత్తనాలు వరితోనే స్టార్ట్ చేస్తే ఇప్పుడు 30 రకాలు వరి కానీ పత్తి, మిర్చి, జొన్న, గోధుమ, రాగి, ఆవాలు, ధనియాలు, గోధుమలు, మెంతులు, జీలకర్ర, ఇవన్నీ పెసర, మినుము, కంది, ఇలాంటి నిత్యావసర సరుకులు ఒక బెల్లము తప్ప అన్ని రకాల పంటలను ఇప్పుడు మా పొలంలో పండించుకుంటున్నాం. ఈ పంటలను కూడా ఒక్క ఆవు ఒక దాత ఇస్తే ఇవాళ 35 ఆవులు అయినాయి. మాకు ఉన్న అమ్మిన పొలంని మళ్ళీ కొనుక్కొని సొంతంగా 30 ఎకరాలు ఉంది, 40 ఎకరాలు లీజుకు తీసుకొని 70 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. అంటే ఇస్తారు నెంబర్లు ఇస్తాను, అందరికి ఇస్తాను. జై గోమాత. జై గోమాత. ఓకే, నెక్స్ట్ శివకుమార్ గారు.
సరే ఒకసారి ఇటు చూడరా. శివకుమార్ గారు టైం అయిపోయింది ఇంకా. నాది माता की ఓకే సార్, ఓకే. నెక్స్ట్ రమేష్ గారు బ్యానర్ పడాలి. బ్యానర్ రాలేదు. జీ రమేష్ గారు సరే ఇటు చూడండి. ఓకే. వీడియో మీరు ఖచ్చితంగా ఉండాలి. మీరు లేకుండా మీరు ముందు ఉండాలి. जय गो माता की गो माता की మరి గంట అనిల్ కుమార్ గారు విజయవాడ వెళ్ళండి 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 వెళ్ళండి. మా విజయవాడ ఆనిముత్యం అనిలు. సరే ఇటు చూడరా. जय श्री राम సుకన్య గారు కే సుకన్య గారు ఏమండి ఇది వీడియో తీరా. మీరే ఆయనే गो माता की ఆవిడ సింగిల్గా తీద్దాం, ఎందుకంటే ఆవిడ గౌస్ గారు నెక్స్ట్ నెంబర్ గౌస్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండు. ఓకే మీరు చెప్పాలి వచ్చింది వచ్చింది. గౌస్ గారు అందరూ వచ్చినావా? సారీ. కంగ్రాచులేషన్ మంచిగా నాని కుమార్ గారు జై గో మాతా తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠం ఉత్తర ద్వార దర్శనం చేసుకొని వచ్చారు రమాదేవి గారు కంగ్రాచులేషన్స్. రమాదేవి గారు హైదరాబాద్ జై గో మాతా
ఇటు వచ్చాను. జై గో మాతాకి. నెక్స్ట్ నెంబర్ ఎస్ఎండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు. ఝాన్సీ లక్ష్మి గారు. జై గో మాతాకి. విద్యతో రావాలి. ఝాన్సీ లక్ష్మి గారు. రండి మాదే తీస్తుంది. అక్కడ పెట్టు. బాగా తీసుకున్నారా? నెక్స్ట్ స్వప్న గారు. స్వప్న గారు. స్వప్న గారు. శ్రవంతి రెడ్డి గారు. శ్రవంతి రెడ్డి మేడం. స్వప్న గారు. శ్రవంతి రెడ్డి గారు. శ్రవంతి రెడ్డి గారు. ఫోటో దిగుతారు వీడియో దిగుతారు అర్థం కాదు లేదు. ఒక్క నిమిషం. టెర్రస్ గార్డెన్ వరంగల్. తీసేటప్పుడు మా సెల్ కూడా కొంచెం ఇదిగోండి మేడం. జై గో మాతాకి. ఆదిలక్ష్మి గారు. టెర్రస్ గార్డెన్ విజయనగరం. వాళ్ళు ముగ్గురు తెలియక ఫోటో దిగండి. మీరు అందరూ వెళ్ళిన దానికన్నా ఒకసారి ఫోటో దిగుతారు. వాళ్ళే కాదు దాని కింద బ్యానర్ కింద దిగుతా ఉంటాం. దిగి ఇది చేసుకున్నారు. ఒకసారి ఇటు చూడరా అందరూ ఒకసారి. భారత్ మాతాకి. జై గో మాతా. నైస్. మనం అందరూ వెళ్ళిపోతే పదం మీకు అనవసరం. ఆన్ చేసాం కదా. డి మల్లేశ్వరి గారు. డి మల్లేశ్వరి. సారీ ఫర్ ఆల్. ఫోటో కూడా తీసారు. లక్ష్మి గారు. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు. చూసారు కదండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.
నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను, మంచి మంచి వీడియోలతో. అంతవరకు సెలవండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.